నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సంక్రాంతి శోభ, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఊరువాడ సంబరాలు అంబరాన్ని అంటిన వైనం. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. ప్రజలతో కలిసి సరదాగా గడిపిన సీఎం. నారావారిపల్లెకు చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న వైనం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలపై దండయాత్ర చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అబద్దాలతో విష ప్రచారం సాగిస్తున్నారని ఆగ్రహం. తిరుమలలో అపవిత్రం జరిగిందని దుష్ప్రచారం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపణ. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక. డిఏ, డిఆర్ ఏరియర్స్ పెండింగ్ బిల్లుల కోసం 2653 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. పోలీసుల సరెండర్ లీవుల బకాయిల కోసం 110 కోట్లు మంజూరు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ ముందే వచ్చింది. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఊరువాడ సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలు, రంగవల్లు, కోడి పందాలు, హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్నల విన్యాసాలతో పాటు ఆటల పోటీలు, ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ ముందే వచ్చేసింది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఊరువాడ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామునే వేసిన భోగి మంటల కాంతులతో పండుగ వాతావరణం మొదలైంది. ముంగిళ్లలో వేసిన రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు తెలుగువారి కళాత్మకు అద్దం పట్టాయి. గ్రామ వీధుల్లో హరిదాసుల కీర్తనలు, గజ్జల సవ్వడి చేస్తూ ఆకట్టుకున్న డూడు బసవన్నల విన్యాసాలు పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరంతా ఏకమయ్యే వేదిక, చెడులంతా భోగి మంటల్లో వదిలేక, మంచిని పంచి ముందుకు పోరా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో కలిసి సరదాగా గడిపారు. తన నివాసం ముందున్న మైదానంలో చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన గ్రామీణ క్రీడా పోటీలను సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు స్వయంగా వీక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి పిల్లలతో ఫోటోలు దిగి వారిలో ఉత్సాహం నింపారు. ఈ క్రీడల్లో నారా నందమూరి కుటుంబ చిన్నారులు పాల్గొనడం విశేషం. వీరిలో గెలుపొందిన వారికి ఇతర పిల్లలతో సమానంగా బహుమతులు అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నారా దేవాన్షు పలు పోటీల్లో పాల్గొని ఆకట్టుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలపై దండయాత్ర చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అబద్దాలతో విష ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమలలో అపవిత్రం జరిగిందని దుష్ప్రచారం చేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. కుట్రలు పన్నిన వారంతా పోలీసులకు చిక్కారని, నిందితులు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడని తిరుపతిలో చెప్పుకుంటున్నారని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలపై దండయాత్ర చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అబద్దాలతో విష ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తి లక్ష్యంగా పనిచేస్తుంటే వైసీపీ మాత్రం విధ్వంసక ధోరణి వీడటం లేదన్నారు. అబద్దాలను ప్రచారం చేయడంలో గతంలో గోబెల్స్ పేరు వినేవాళ్లమని, ఇప్పుడు జగన్ బృందం తీరు చూస్తుంటే దాన్ని జగన్ బెల్స్ ప్రచారం అని పిలవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనుంది. డిఏ, డిఆర్ ఏరియర్స్ పెండింగ్ బిల్లుల కోసం 2653 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. పోలీసులు సరెండర్ లీవుల బకాయిల కోసం 110 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంగా 5.70 లక్షల మందికి సంక్రాంతి వేళ ఆర్థిక ప్రయోజనం కలగనుంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని గత పాలకులు లెగసీగా ఇచ్చిన విధ్వంసకర వ్యవస్థలన్నింటినీ కూడా పట్టాలెక్కించి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు.
ఈరోజు కూడా మినిస్టర్సు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, రాష్ట్రంలోని ఉన్నతాధికారులందరితో సమావేశపరిచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయటానికి, రాష్ట్రంలో గ్రోత్ రేట్ జిఎస్డిపి పెంచడానికి, రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ల పనితీరుని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ పనితీరుని, మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు ఇస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల తీర్పును కానీ గౌరవించలేని ఒక అప్రజాస్వామిక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుందో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మనకి సామెతలు ఊరినే పుట్టవని అంటారు. పెద్దలు చెప్పేవాళ్ళు, 100 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీ యాత్ర చేసింది, దెయ్యాలు వేదాలు వెల్లించాయి అని సామెతలు మనం వింటూ ఉంటాం తరచుగా. ఈరోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు వింటే ఆఖరికి కాశీ యాత్ర చేసిన పిల్లి, వేదాలు వల్లించిన దెయ్యాలు కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సంక్రాంతి కానుకగా ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు పెద్ద ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు డిఏ, డిఆర్ ఏరియర్స్ పెండింగ్ బిల్లులు, బకాయిల క్లియరెన్స్ కోసం 2653 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో పెద్ద భాగం డిఏ, డిఆర్ ఏరియర్స్ కి మంజూరు చేస్తాయి. ఒక పెండింగ్ ఇన్స్టాల్మెంట్ కోసం 1100 కోట్లు విడుదల చేసింది. దీంతో సిపిఎస్ ఉద్యోగుల్లో 2.25 లక్షల మంది, పెన్షనర్లలో 2.70 లక్షల మంది నేరుగా లబ్ధి పొందుతారు. పోలీస్ సిబ్బందికి కూడా సరెండర్ లీవుల బకాయిల కోసం 110 కోట్లు మంజూరు చేస్తారు. దీనివల్ల దాదాపు 55,000 మంది పోలీసులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్లను కేంద్రం విడుదల చేస్తుంది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సీఎం, మంత్రి లోకేష్ పరిశీలించారు. కాకినాడ సార్లంకపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇల్లు కోల్పోయిన 38 కుటుంబాలకు కొత్త ఇల్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయంతో పాటు డాక్యుమెంట్ల జారీకి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. కాకినాడ జిల్లా సార్లంకపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సోమవారం సాయంత్రం సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ ప్రమాదంలో 38 తాటాకి ఇల్లు పూర్తిగా దగ్ధమవడం పెను విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన భవనంలో నాణ్యతా ప్రమాణాలను ఆలయ పాలక మండలి మరియు అధికారులు తనిఖీ చేశారు. అన్నదానం కార్యక్రమాన్ని పర్యవేక్షించిన బృందం స్వయంగా భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించింది. ఈ పర్యవేక్షణలో అధికారులు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణ అధికారి స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ వికే సీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, వై సుబ్రహ్మణ్యం కుమార్, సూకాసి సరితలు పాల్గొన్నారు. అన్నదానంలో వడ్డించే ఆహారం యొక్క నాణ్యతను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.
వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. అమరావతి అనే పేరు పలకడానికి జగన్ మనసు పూర్తిగా అంగీకరించడం లేదని పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అని తెలిపారు. రైతులిచ్చిన భూములే రాజధాని నిర్మాణానికి పెట్టుబడులు అని అన్నారు. అమరావతికి మాత్రమే 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. కావాలని మిగతా జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. నేను అంతకంటే ఇంకా మా వాళ్ళ ఏదో లోతుగా వెళ్తారానికి ఆ హోదారాలది ఈ హోదారా అని నేను అన్న శాసనసభ్యుడిగా ఉన్నారు. గౌరవించాలి ఆయన్ని. ఆయనకు ఎందుకో అమరావతి అనే పేరు నచ్చలేదు. ఇప్పటి నుంచి చాలా కాలం నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంతకు ముందు కూడా ఎందుకో అమరావతి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్ట ప్రకారం, నేను చెప్పేది కొంచెం చట్టం అనేది నొక్కుతున్నానండి, దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటకి నా మాటకి తేడా ఉంటుంది. ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు, నేను నోటు ఉంటేనే మాట్లాడతాను. నోట్ ఇన్ ది సెన్స్ నాట్ కరెన్సీ అండి, అంటే అధికారికంగా మాట్లాడతాను. నేను నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు ఆయన. అందుకని ఆయన ప్రెస్ మీట్కి నా ప్రెస్ మీట్కి హస్తి మసికాంతరం అంత తేడా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోవాలి. ఆయనకు అమరావతి అని నచ్చలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మందిని కన్సల్ట్ చేసి మేధావుల్ని, పెద్దల్ని, అందరిని కూడా, రిటైర్డ్ ఆఫీసర్లని అందరిని కూడా, ఎన్నో రకాలుగా పండితుల్ని, పామరుల్ని అందరిని కూడా కన్సల్ట్ చేసి అమరావతి అని ఫైనలైజ్ చేశారు ఆయన రాజధానిని. అప్పటికి జరుగుతూ ఉన్నది కాదు. మరి ఎందుకో నాకు తెలీదు, అమరావతి అనే పేరు ఆయన ఇష్టపడటం లేదు. అమరావతి అనే పేరు నాకు ఇష్టం లేదు కాబట్టి అసలు రాజధాని ఉండటానికి వీల్లేదంటాడు. ఏమిటి? ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. నవ్వుతారు ఎందుకు? 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడిన అవి ఆషామాషి వ్యక్తి అనుకున్నారా మాట్లాడింది? అనామకుడు అనుకున్నారా మాట్లాడింది? చదువు సంధ్యలు లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? విజ్ఞానం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? రాజకీయ నేపథ్యం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? సాక్షాత్తు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు 6 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారిది కూడా రాజకీయ కుటుంబమే. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక్క నిమిషం, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, నేను ఎక్కడుంటే అదే రాజధాని, నేను అంటే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటారు. మనం చప్పట్లు కొట్టాలండి? ఓహో జగన్ భలే మాట్లాడేవయ్యా అని చప్పట్లు కొట్టాలా? ప్రక్కనున్న వాళ్ళు కూడా ఆ రోజు చూడలేదు మీరు, ముసిముసిన నవ్వులు నవ్వుకున్నారు. ఆ రోజు పత్రికేయ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. ఇతనా, ఈ వ్యక్తి మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించింది. ఖాళీ స్థలాల పన్ను బకాయిదారుల స్థలాలలో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశామని విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ జి సృజన తెలిపారు. నగర ప్రజలు నగరపాలక సంస్థ వారికి సహకరించి వెంటనే వారి యొక్క ఖాళీ స్థలములపై గల పన్ను బకాయిలను వెంటనే చెల్లించవలసిందిగా వారు కోరారు. ఖాళీ స్థలాల పన్ను బకాయిదారుల స్థలాలలో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారని విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ జి సృజన అన్నారు. మంగళవారం ఉదయం జోజీ నగర్, విద్యార్థిపురం, వెటర్నరీ కాలనీ, కండ్రిక,
క్రీస్తురాజుపురం ప్రాంతాలలో ఖాళీ స్థలాల పన్ను బకాయిదారుల స్థలాలలో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ జి సృజన మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ 3 సర్కిల్స్ పరిధిలో గల ఖాళీ స్థలము పన్ను చెల్లించకుండా ఉన్న పన్ను బకాయిదారులను గుర్తించి క్షేత్రస్థాయిలో వారి ఖాళీ స్థలమునందు నోటీస్ బోర్డులను ఏర్పాటు చేసి నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా 9/1/2026 నుండి ఇప్పటి వరకు సుమారు 50 నోటీస్ బోర్డుల వరకు ఏర్పాటు చేశారని, కావున విజయవాడ నగర ప్రజలు నగరపాలక సంస్థ వారికి సహకరించి వెంటనే వారి యొక్క ఖాళీ స్థలములపై గల పన్ను బకాయిలను వెంటనే చెల్లించవలసిందిగా కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సంక్రాంతి శోభ, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఊరువాడ సంబరాలు అంబరాన్ని అంటిన వైనం. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. ప్రజలతో కలిసి సరదాగా గడిపిన సీఎం. నారావారిపల్లెకు చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న వైనం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలపై దండయాత్ర చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అబద్ధాలతో విష ప్రచారం సాగిస్తున్నారని ఆగ్రహం. తిరుమలలో అపవిత్రం జరిగిందని దుష్ప్రచారం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపణ. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక. డిఏ, డిఆర్ ఏరియర్స్ పెండింగ్ బిల్లుల కోసం 2653 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. పోలీసుల సరెండర్ లీవుల బకాయిల కోసం 110 కోట్లు మంజూరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.